రైట్. అగ్రరాజ్యంలో పెరిగిపోతున్న గన్ కల్చర్కి సంబంధించి ఎందుకు ఇంతలా పేటరేగిపోతోంది, ఎందుకు దీన్ని కట్టడి చేయలేకపోతోంది ప్రభుత్వం? దీనిపైనే మాట్లాడదాము. మనతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ ఆఫీసర్ వివి రావు గారు. నమస్కారం వివి రావు గారు. నమస్కారం సార్, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఆపుతున్నాను, తనకు తాను శాంతి దూతగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి డొనాల్డ్ ట్రంప్ తన సొంత దేశంలో గన్ కల్చర్, గన్ ఫైర్ ఆయనపైనే సొంతంగా రీసెంట్గా చూసాం మనము గన్ ఫైరింగ్ జరిగినటువంటిది. సో అలాంటిది ఆయన సొంత దేశంలోనే ఈ రకమైనటువంటి కల్చర్ పెరిగిపోతూ ఉంటే ఎందుకని దాన్ని కంట్రోల్ చేయలేక ఫెయిల్ అవుతున్నారు? ఎక్కడ లోపం ఉందంటారు అమెరికాలో? అది ల్యాక్ ఆఫ్ కంట్రోల్ మనం అనలేమండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే 18వ శతాబ్దంలో ఇండిపెండెన్స్ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా ఈ కల్చర్ వస్తూనే ఉంది. 1780s వాళ్ళు ఎప్పుడైతే ఇండిపెండెన్స్ సంపాదించారో అప్పటి నుంచి మెల్లగా స్టేట్స్ కలుపుకుంటూ వచ్చారు. ఈ రోజున 50 రాష్ట్రాలు అయింది వాళ్ళ +1 51. కానీ ఏ స్టేట్స్ అయితే అవి కలిసినాయో వాళ్ళకి ఇండిపెండెంట్ లాస్ ఇంకా చాలా ఇండిపెండెంట్గానే మిగిలిపోయింది. అందులో ఈ గన్ లాస్ ఒకటి. ఎందుకంటే అప్పట్లో పర్సనల్ సెక్యూరిటీ కోసం, గ్రూప్ సెక్యూరిటీ కోసం, కమ్యూనిటీ సెక్యూరిటీ కోసం వెపన్స్ ఇండివిజువల్గా కొనుక్కుని ఇంట్లో హ్యాండిల్ చేసేవారు. కేవలం అబ్రహాం లింకన్ గారి టైంలోనే ఈ సౌత్ నార్త్ మధ్య యుద్ధం ముగిసి కొంతవరకు స్టెబిలిటీ వచ్చింది, కానీ అంతకుముందు విపరీతంగా దెబ్బలాట్లు అయ్యాయి. అదే విధంగా అప్పట్లో స్లేవ్ కల్చర్ కూడా ఉండేది. స్లేవ్స్ని ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవసరం వస్తే కాల్చి కూడా పడేసేవారు. సో అందువల్ల ఈ గన్ కల్చర్ అన్నది అప్పటి నుంచి దాదాపు 250 సంవత్సరాల పైగా అమెరికాలో రూట్స్ పాతుకుని ఉంది. ఇది దీనిలో వీళ్ళకి లాబింగ్ కూడా విపరీతంగా ఉంటుంది. ఆ లాబింగ్ వల్ల ఎవరు డెమోక్రాట్స్ కానీ రిపబ్లికన్స్ కానీ సైంటిఫిక్ స్టడీస్ చేసి ఎవరైనా రికమెండ్ చేస్తే గన్స్ మీద లిమిటేషన్స్ ఇంపోజ్ చేయమని కొంతవరకు మైనర్ మోడిఫికేషన్స్ తీసుకురాగలుగుతున్నారు, కానీ మేజర్ మోడిఫికేషన్స్ తీసుకురాలేదు. ప్లస్ వాళ్ళు ఎప్పుడు ఇండివిజువల్ లిబర్టీ, ఫ్రీడమ్, చాయిస్ ఆఫ్ ఆక్యుపేషన్, హోల్డింగ్ వెపన్స్ ఇటువంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో ఇంకా రిపబ్లికన్ ట్రంప్ గారి మీద హత్యా ప్రయత్నాలు చూస్తే అక్కడ చాలామంది ప్రెసిడెంట్స్ అసాసినేట్ అవ్వడం జరిగింది. ఎవరికైనా ఇష్టం లేకపోతే అక్కడ వాళ్ళకి పొలిటికల్ పవర్ లేనప్పుడు ఈ అసాసినేషన్ అనేది ఒక వెపన్ కింద తీసుకుంటారు. ట్రంప్ గారు సటిల్లీ ఆయనకి ఏంటంటే పర్సనాలిటీలో ఒక 2 డ్రాబ్యాక్స్ కనిపిస్తాయి. ఒకటి ఎక్సెసివ్ పిఆర్, పబ్లిక్ రిలేషన్స్ అన్నీ తనే చేసినట్టు మాట్లాడతారు. వెనకాల సిస్టమ్ చేస్తున్నా కానీ అదంతా ఆయన మీదకి వెళ్ళిపోతారు. సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం దూకుడుగా మాట్లాడతారు. నేను మొత్తం ఇరాన్ని మట్టి కలిపేస్తాను, లేకపోతే క్యూబాని అంతరించేస్తాను, ఇటువంటి గ్రీన్లాండ్ని తీసేసుకుంటాను ఓవర్ నైట్, అటువంటివి మాట్లాడతారు. ఇది చాలామంది ప్రజలకు నచ్చదు. అందులో అక్కడున్న ఒక 4-5% పాపులేషన్ ఎవరైతే ఎక్స్ట్రీమ్స్ ఉంటారో వాళ్ళు ఈ గన్ కల్చర్కి కొంచెం అలవాటు పడి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎఫెక్టివ్గా బ్రేక్ చేస్తుంది. అప్పుడప్పుడు కొంతవరకు దెబ్బతింటూనే ఉంటారు. కానీ ఈ గన్ కల్చర్ మాత్రం ప్రస్తుతానికి తగ్గించే పరిస్థితి కనిపించట్లేదు. ఒక విధంగా చూస్తే వాళ్ళు తీసుకున్న స్టాన్స్ మంచిదే అనిపిస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, తర్వాత వెపన్స్ క్యారీ, అదొక విధంగా డెమోక్రసీకి మంచి బచ్చుతోని కనిపించవచ్చు. చెప్పండి సార్. అయితే ఇప్పుడు మొన్న జరిగినటువంటి అటాక్ని చూస్తే మనం అది సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫెయిల్యూర్గా చూడాలి అంటారా, లేదంటే కంప్లీట్గా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గా మనం చూడాలా? రెండు కాదండి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నది ఉండదు. ఇంటెలిజెన్స్ దాన్ని ఏమంటారంటే గ్యాప్స్ అంటాం. ఓకే. అంటే ఏంటంటే ఇంటెలిజెన్స్ ఎప్పుడు కరెక్ట్గా 100% మీకు వచ్చేది. మీరు ఎంత ప్రయత్నం చేస్తా ఉంటే ఎన్ని విధాలుగా ఎన్ని మల్టీ స్టైల్స్ లో చేస్తా ఉంటే, అంటే ఎలక్ట్రానిక్ కానీ ఫిజికల్ కానీ మాన్యువల్ కానీ ఇవన్నీ చేస్తా ఉంటే ఇవన్నీ తర్వాత కంపైలేషన్ చేసి 6-7 స్టెప్స్ ఉంటాయి. తర్వాత వీటిని అన్నిటినీ కంపైల్ చేసి ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎనాలిసిస్ లో ఒకసారి ఫోకస్ కూడా తప్పుతుంది, ఒకసారి ఇన్పుట్ వస్తుంది. 9/11 ఇన్పుట్స్ మన ఇండియాలోనే జూలైలో వచ్చినాయి, సెప్టెంబర్లో జరుగుతుందని జూలైలో వచ్చినాయి. అలాగే 26/11 కూడా ఇన్పుట్స్ చాలా ఉన్నాయి, కార్గిల్ కూడా ఇన్పుట్స్ ఉన్నాయి. అయితే వాటిని అనలైజ్ చేసి ఆ థ్రెట్ పర్సెప్షన్ ఫ్రేమ్ చేయడంలో లోపం జరుగుతూ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే భద్రతా వైఫల్యం కూడా అనలేము. ఎందుకంటే అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఎస్పెషల్లీ యుఎస్ అండ్ యూరోప్లో మనకి ఉన్నంత పోలీసు నిబంధనలు ఉండవు.
ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే స్వీడన్లో హోమ్ మినిస్టర్ని ఒక చిల్లర దొంగ, అంటే ఆవిడ హోమ్ మినిస్టర్ అని కూడా తెలియదు, ఒక షాపింగ్ మాల్లో తెలియక బెదిరించి డబ్బులు లాక్కునే ప్రయత్నంలో ఆవిడని పొడిచి ఆవిడని చంపేయగలిగారు. యా అంత ఫ్రీడమ్ ఉంటుంది. మన దాంట్లో అయితే పొలిటీషియన్స్ మహారాజుల్లాగా 30 వెహికల్స్ 40 వెహికల్స్ కాన్వాయ్ ఇటువంటివన్నీ ఏర్పాట్లు చేసుకుంటాం. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే సెక్యూరిటీ ఫెయిల్యూర్ కూడా అనలేమండి. ఎందుకంటే ప్రజానాయకులు ఎస్పెషల్లీ డెమోక్రసీలో పబ్లిక్ ఎక్స్పోజ్ అయినప్పుడు కేవలం మన ఇండియాలో అయితే 46% వరకు ఓట్స్ కావాలి. అదే అమెరికాలో అయితే కేవలం 21% ఓట్స్ వస్తే చాలు, మీరు ఎన్నికైపోతారు. సో అంటే ఏంటంటే 80% మీకు ఓటు వేసారా, సపోర్ట్ ఇస్తున్నారా లేదా అన్నది గ్యారెంటీ లేదు. మన ఇండియాలో 56% గ్యారెంటీ ఇస్తున్నారా లేదా అన్నది సపోర్ట్ లేదు. సో ఇదంతా ఈ డైనమిక్స్ అంతా డెమోక్రసీలో ఉండే ఉంటాయి, కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఉంటాయి. కాకపోతే కమ్యూనిస్ట్ దేశాల్లో పోలీస్ రాజ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం కష్టం అవుతుంది, డెమోక్రసీస్లో ఈజీ అవుతుంది. మన కలోనియల్ రూల్ బ్రిటిష్ పాలనలో ఎప్పటి నుంచి అయితే బయటికి రాలేదో ఇంకా అదే పోలీస్ వ్యవస్థ నడుస్తుంది, అదే డిస్ట్రిక్ట్ కలెక్టర్ వ్యవస్థ నడుస్తుంది, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటూ, తర్వాత పోలీసులు అంటూ మనకి పటిష్టమైన యంత్రాంగం కలోనియల్ పవర్స్ ఎటువంటి టైంలో ఉందో కేవలం కొద్ది మాత్రమే డైల్యూట్ అయింది. అది అమెరికాలో ఏంటంటే చాలా లిబరల్గా ఉంటుంది. అందుకని వైట్ హౌస్ ముందర నుంచి మీరు ఫోటోలు తీసుకున్నా ఏమన్నారు, ఇక్కడ మీరు రాష్ట్రపతి భవన్ కానీ 7 RCR కానీ మీరు వెళ్ళే ప్రసక్తి లేదు, ఆ రోడ్ నుంచే వెళ్ళేవారు. అది సో రెండు ఇంటెలిజెన్స్ గ్యాప్స్ ఉంటాయి. అలాగే తర్వాత సెక్యూరిటీకి చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి పట్టుదల ఎక్కువ ఉంటుంది.